మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమునకు స్తోత్రం కలుగునుగాక. కూడి వచ్చిన మీకందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యమైన బైబిల్లో నుంచి కొన్ని మాటలు మనము చదువుకుందాం. మన అంశము దేవుడు ఎవరు, దేవుడు ఎవరు అనేటువంటి అంశం మీద మనము మాట్లాడుకుంటూ ఉన్నాం. దాదాపుగా 5 విషయాలు మనము విన్నాం. అన్ని గుర్తు చేసి నేను 6వ అంశాన్ని జ్ఞాపకం చేస్తాను. ఒకటి, నీతిపరుడు అయిన దేవుడు, ఆయన నీతిమంతుడు అని దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. రెండవదిగా, స్వస్థపరచు దేవుడు, ఆయన స్వస్థపరచువాడు. ఆయన వద్దకు వచ్చినటువంటి ప్రతి రోగాన్ని కూడా ఆయన బాగు చేశాడు. ఆయన కాడికి వచ్చి బాగుపడకుండా పోయిన వారు ఎవరు కూడా లేరు. అందరూ కూడా బాగుపడి పోయినారు. మూడవదిగా, కృపా క్షమాపణలు గల దేవుడు. ఆయన ఎంత ఘోర పాపినైనా క్షమించడానికి సిద్ధ మనసు గలవాడు. ఆయన క్షమించే దేవుడు. పశ్చాత్తాపంతో వస్తే ఆయన క్షమించే దేవుడు. ఇక నాలుగవదిగా మనం చెప్పుకున్నాం, కరుణా వాత్సల్యత గల దేవుడు. ఆయన కరుణామయుడు, ఆయన దయగలిగిన దేవుడు అని మనము ధ్యానం చేసినాం. ఇక ఐదవదిగా మనం ధ్యానం చేశాము, శాంతమూర్తి అని ధ్యానం చేసుకున్నాం. ఆయన శాంతమూర్తి, ప్రశాంతత గలవాడు. నా శాంతిని మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను అని ఆయన చెప్పాడు. ఈ దినమున 6వ అంశంగా ఆయన ఎవరు అనగా, అత్యంత కృపగలవాడు. ఎవరు చెప్పాలి, మీరు కూడా మాట్లాడండి. అత్యంత కృపగలవాడు. ఈ మాట యోబేలు గ్రంథములో మనం చూస్తాం. యోబేలు గ్రంథం చూడండి, పాత నిబంధనలో యోబేలు గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనంలో ఆ మాట మనకు కనిపిస్తుంది. ఆ మాట మనం తీసి చదువుదాం. యోబేలు గ్రంథం 2వ అధ్యాయము 13వ వచనంలో, మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యములు గలవాడును, శాంతమూర్తియు, అత్యంత కృపగలవాడునై ఉండి, తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. చదివిన లేఖన భాగాల కోసమై తల వంచితే ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకము కలిగిన పరలోకమందున్న మా తండ్రి, నీ పరిశుద్ధమైన పాదములకు కృతజ్ఞతలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. నీవు ఏమై ఉన్నావో ఆ సంగతులు మేము చదువుకున్నాం. దేవా, కరుణించు తండ్రి, కనికరించండి. ఈ నీ మాటలు దీవించి ఆశీర్వదించండి. మైకు ద్వారా వింటున్న వాళ్ళు, యూట్యూబ్ ద్వారా వింటున్న వాళ్ళు, సంఘముగా కూడి వచ్చి వింటున్న వారికి అర్థం కావడానికి సహాయం చేయండి. మీరే మాట్లాడండి. కనికరించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ దినదాసుని కూడా మరుగుపరిచి మీరే మాట్లాడమని, సహాయం చేయమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. యోబేలు గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనంలో మనం 3 మాటలు కనిపిస్తాయి. అక్కడక్కడ మనకు 3 మాటలు కనిపించినా
ఇక్కడ కూడా మనకు 3 మాటలు ఉన్నాయి. మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యములు గల వాడు, శాంతమూర్తి, అత్యంత కృపగలవాడు అనే మాట ఉంది. అత్యంత కృపగలవాడు అయి ఉండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును అని ఉంది. తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడేవాడు. కీడు చేయక పశ్చాత్తాపడతాడు. దేవుడు కీడు చేయాలనుకున్నాడు. దేవుడు వారిని నిర్మూలన చేయాలనుకున్నాడు. కానీ పశ్చాత్తాపన్నాడు. ఎందుకు పశ్చాత్తాపన్నాడు ఆయన? అదే ఆయన కృప అంటే. ఆయన కృప అంటే అదే. బైబిల్లో మనము చూడగలుగుతాం. చూడండి, యెవనా గ్రంథములో ఏం చెప్పాడు దేవుడు? యెవనా ఏమన్నాడో కొన్ని విషయాలు మనం పరిశీలన చేద్దాం. 4వ అధ్యాయము 2వ వచనం. 4వ అధ్యాయము 2వ వచనంలో రాయబడిన మాట మనం చదువుకుందాం. యెహోవా, నేను నా దేశమందుండగా ఇట్లు జరుగునని నేను అనుకుంటుని కదా, అందువలననే నీవు కటాక్షమును, జాలియును, బహు శాంతమును, అత్యంత కృపగల దేవుడవై ఉండి పశ్చాత్తాపపడి కీడు చేయక మానుదువని నేను తెలుసుకొని దానికి ముందుగానే తర్షీషునకు పారిపోతిని. ఏమర్థమవుతుంది మనకు? యెవనా ఏమనుకున్నాడు? దేవుడు ఏమనుకున్నాడు? నినివే పట్టణస్థులు వారు చెడిపోయిన వాళ్ళు, వారి జీవితం బాగలేదు, వారి బతుకు బాగలేదు, వారు దేవునికి విరుద్ధంగా మాట్లాడిన వాళ్ళు, దేవుని సంతానమైన ఇశ్రాయేలుని చంపినారు. చాలా మట్టుకు చంపారు. అందుకే యెవనాకు కోపం. వారికి సువార్త ప్రకటించకూడదు, వారు బాగుపడకూడదు, వారు సర్వనాశనం కావాలి వాళ్ళందరూ కూడా అని దేవుడు చెప్పిన మాట వినకుండా నినివేకి వెళ్ళాల్సిన వాడు తర్షీషునకు పారిపోయినాడు. ఆ సంగతి మనకు మొదటి అధ్యాయంలో మనం చూస్తాం. ఎందుకు పారిపోయినాడు ఆ సంగతి చెప్పినాడు ఇక్కడ తానే. యెహోవా, నేను నా దేశమందుండగా ఇట్లు జరుగునని నేను అనుకుంటుని కదా అన్నాడు. నేను నా దేశమందుండగా ఇట్లు జరుగునని నేను అనుకుంటుని. నాకెందుకు తెలుదు నీ సంగతి? నువ్వు ఇలా చేస్తావు నాకు ఎందుకు తెలుదు నాకు కదా, నేను అనుకుంటుని కదా అన్నాడు. ఇంకేమన్నాడు? అందువలననే నీవు కటాక్షమును, జాలియు, బహుశాంతమును, అత్యంత కృపగల దేవుడవై ఉండి పశ్చాత్తాపపడి కీడు చేయక మానుదువని నేను తెలుసుకొని దానికి ముందుగానే తర్షీషునకు పారిపోతిని. నాకు తెలుసు ప్రభువా నువ్వు ఎలాంటి వాడవో. అంటే తాను ఎంత అనుభవం గలవాడో. అవునా? యెవనా దేవుని గురించి ఎంత అనుభవం గలవాడో, ఎంత సన్నిహితంగా ఉన్నాడో యెవనా దేవునికి. దేవుని సంగతులన్నీ కూడా యెవనా ఎరిగినవాడు. ఆయన ఎంత కటాక్షం గలవాడో, ఆయన ఎంత జాలి గలవాడో, జాలిగల మనసు ఆయనది. ఆయన ఎంత బహుశాంతమూర్తో, ఆయన ఎంత శాంతమూర్తో, ఎంత కృపగలవాడో అవన్నీ కూడా తెలిసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే మనం దేవునికి సన్నిహితంగా ఉంటామో దేవుని సంగతులన్నీ కూడా మనకు అర్థమవుతాయి. లోకంలో ఒక సామెత ఏంటంటే, ఒక వ్యక్తితో ఒక 3 నెలలు సహవాసం చేస్తే వీడు వాడవుతాడు, వాడు వీడవుతాడని. అంటే అతని సంగతులన్నీ మనకు తెలిసిపోతాయి. తన మనసులో ఏముందో, తాను ఏమై ఉన్నాడో అవన్నీ కూడా. అదేవిధంగా యెవనాకు తెలుసు.
నేను పోతా, సువార్త ప్రకటిస్తా, వాళ్ళు ఖచ్చితంగా మారు మనసు పొందుతారు, దేవుడు వారిని నాశనం చేయకుండా ఆపుతాడు అనే ఉద్దేశం గలవాడై తాను తర్షీషునకు పారిపోయినట్టుగా దేవుని వాక్యం చెబుతుంది. వారు దేవుని యందు ఉపవాసం ఉన్నారు కదా, వాళ్ళు ఉపవాసం ఉండి నీళ్లు తాగక భోజనము చేయక, వారు మాత్రమే కాదు, రాజు మొదలుకొని పేద ఇంటివాని వరకు, పశువులేమి అన్నీ కూడా, పసిపిల్లలేమి, వారందరూ కూడా పశ్చాత్తాపడ్డారు. గోనెబట్ట కట్టుకున్నారు, బూడిద చల్లుకొని నేల మీద కూర్చొని పశ్చాత్తాపడి ప్రార్థించారు. అప్పుడు దేవుడు వారి దుర్మార్గతను విడిచిపెట్టాడు, వారిని క్షమించాడు. ఆ సంగతి మనకు వాక్యం చెప్తున్న మాట చూడండి. 3వ అధ్యాయము 10వ వచనములో ఈ మాట ఉంది కదా, యోనా గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనములో, ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాప్తుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను అన్న మాట ఉంది. అర్థమవుతుంది కదా. నగర నాశనం కాకపోవడంతో యోనా కోపించినాడు, కానీ ఆ నినివే పట్టణము నాశనం కాకపోవడంతో యోనా కోపించాడు, కానీ దేవుడు సంతోషించినాడు. ఎందుకు సంతోషించాడు దేవుడు అనగా, వారు పశ్చాత్తాపడ్డారు, కీడు విడిచారు, అన్ని మానుకున్నారు, పశ్చాత్తాపడి ప్రభు యొద్దకు రాగా దేవుడు కూడా పశ్చాత్తాపడ్డాడు. అంత మాత్రమే కాదు, ఆది కాండములో దేవుడు అంత తుడిచివేశాడు వారు చేసిన పనులను బట్టి. అయితే తన మనసులో పశ్చాత్తాపడ్డాడు, మళ్ళా ఇక ఎన్నటికీ ఇలా జరగదు, ఇలా జరగనీయను అని ఆయన పశ్చాత్తాపడి మనసు మార్చుకున్నాడు. దేవుడు అనగా అత్యంత కృపగల వాడు అని మనకు అర్థమవుతుంది. కృప అంటే దేవుని వాక్యం కొన్ని చూస్తాను. కృప అనగా, కృప ఏం చేస్తూ ఉంది? కృప ఏం చేస్తుందంటే, కృప బోధిస్తూ ఉంది. కృప ఏం చేస్తుంది? బోధిస్తూ ఉంది. ఎవరికి బోధిస్తుంది? కృప యేసుక్రీస్తు కృప బోధ చేస్తూ ఉంది. ముందు బోధ. తీతు పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం చూడండి. తీతు పత్రిక 2వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చూద్దాం. కృప ఏం చేస్తుందో, ఆయన కృప ఏం చేస్తుందో చదవాలి. ఎలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై దురాశలను శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము, అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోను నీతితోను భక్తితోను బ్రతుకుచుండవలెనని మనకు బోధించుచు ఉంది. కృప ఏం చేస్తుంది? చెప్పాలమ్మా. కృప ఏం చేస్తుంది? బోధిస్తూ ఉంది. ఏం బోధ చేస్తుంది కృప? కృప ఏం బోధ చేస్తుందట? ఏం బోధ చేస్తుంది కృప అంటే, స్వస్థ బుద్ధితో బ్రతకండి అని బోధ చేస్తుంది. ఎలాంటి బుద్ధితో బ్రతకాలంట? స్వస్థ బుద్ధి. రెండవది నీతితో బ్రతకండి. మూడవది భక్తితో బ్రతకండి అనకు బోధ చేస్తూ ఉంది. కృప బోధిస్తుంది. నువ్వు ఎలా బతకాలా, నువ్వు ఎలా జీవించాలా, నువ్వు ఎలా ప్రవర్తించాలా, నువ్వు ఎలా నడుచుకోవాలా, అదే కృపకున్న శక్తి. అందుకే దేవుని వాక్యం చెబుతున్న మాట మనం చదువుకున్నాం. సమస్త మనుషులకు రక్షణకరమైన
దేవుని కృప ప్రత్యక్షమైంది. దేవుని కృప ప్రత్యక్షమైంది. ఎంతమందికి ప్రత్యక్షమైంది? సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమైంది. మనము భక్తినతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అన్నమాట ఉంది. ఏం చేయాలి? మనము కృప ప్రత్యక్షమైంది, మనం ఏం చేయాలి? వాక్యం చెబుతుంది, ఇహలోక సంబంధమైన మనము భక్తినతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించాలి. ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము, అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితో, నీతితోను, భక్తితోను బ్రతుకుచుండవలనని మనకు బోధ చేస్తూ ఉంది. కృప బోధ చేస్తూ ఉంది. అది గుర్తుంచుకోవాలి. కృప బోధ చేస్తూ ఉంది. రెండవది, కృప ఇంకేం చేస్తుందంటే, చూడండి కృప ఏం చేస్తుందో వాక్యం చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక ఒక 7 విషయాలను గుర్తు చేస్తాను మీకు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. 2వ అధ్యాయము 8వ వచనం మనము చదువుకుందాం. మీరు విశ్వాసము ద్వారా కృపచేతను రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. రెండవదిగా, కృప రక్షిస్తుంది. కృప ఏం చేస్తుంది? రక్షిస్తూ ఉంది. ఒకటి, కృప బోధిస్తుంది ఎలా బతకాలనో. రెండవది, కృప రక్షిస్తూ ఉంది. అందుకని వాక్యం చెబుతుంది, మీరు అనే మాట ఉంది. ఏమనంట? మీరు అనగా మనం విశ్వాసము ద్వారా కృపచేతని రక్షింపబడి ఉన్నాము. మనం రక్షణ పొందినామంటే మనమేమి దేవునికి వెల చెల్లించలేదు, మనమేమి దేవునికి డబ్బులు కట్టలేదు, మన ఆస్తులేమి రాసియలేదు. కేవలము ఆయన కృపచేత మాత్రమే రక్షణ పొందినాం. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరం. ఇది దేవుని వరం. నువ్వు రక్షించబడ్డావా? అది దేవుని వరం, దేవుని కృప. నువ్వు విమోచించబడ్డావా? అది దేవుని వరం, అది దేవుని కృప. నేను రక్షణ పొందినాను అని చెప్పుకున్న ధైర్యంతో, కేవలం అది దేవుని కృప వల్ల మాత్రమే. కృప రక్షణ తెస్తూ ఉంది, కృప రక్షిస్తూ ఉంది అని దేవుని వాక్యం చెబుతూ ఉంది. మరొకటి చూస్తారా? అపోస్తుల కార్యం 15వ అధ్యాయము 11వ వచనం. అపోస్తుల కార్యం 15వ అధ్యాయము 11వ వచనం కూడా చూడాలి. ప్రభువైన యేసు కృపచేత మనము రక్షణ పొందుదుమని నమ్ముచున్నాము కదా, అలాగే వారును రక్షణ పొందుదురు అనేను అనే మాట రాయబడింది. ఇక్కడ దేవుని వాక్యం చెప్తున్న మాట మనం చదివి ఉన్నాం. ఏమిటి? ప్రభువైన యేసు కృపచేత మనము రక్షణ పొందుదుమని నమ్ముచున్నాం. రక్షణ పొందుదమని నమ్ముచున్నాం. అలాగే వారును రక్షణ పొందుదురు. రక్షణ యూదులకు మాత్రమే కాదు, రక్షణ అన్యజనులకు గుడుక. రక్షణ కేవలం ఇశ్రాయేలుకు మాత్రమే కాదు, రక్షణ మన గుడుక. మనం అన్యజనులం, ఇశ్రాయేలు దేవుని సొత్తైన ప్రజలు. వారికి కృప దొరికింది, రక్షణ దొరికింది. అంత మాత్రమే కాదు, రక్షణ మన గుడుక దొరికింది. పేతురేమో ఇశ్రాయేలుకు అపోస్తులుడు కాగా, పౌలేమో అన్యజనులకు అపోస్తుడైనాడు. పౌలు ద్వారా సువార్త అన్యజనులమైన మన ఎద్దుకు వచ్చింది. పేతురు ద్వారా సువార్త ఇశ్రాయేలు మధ్యకు వెళ్ళిపోయింది. మనం రక్షణ పొందినామంటే అది దేవుని కృప. కృప రక్షిస్తూ ఉంది. ఇక మూడవదిగా, కృప ఏం చేస్తుంది?
చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 10, 11, 12 వచనాలు. పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 10, 11, 12 వచనాలు మనము చదువుదాం. మీకు కలుగు ఆ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణను గూర్చి పరిశీలించుచు తమ యందున్న క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చి వాటి తరువాత కలగబోవు మహిమలను గూర్చి ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆ ఆత్మ ఏ కాలమున ఎట్టి కాలమును సూచించుచు వచ్చానో దానిని విచారించి పరిశోధించిరి. పరలోకము నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా మీకిప్పుడు తెలుపబడిన ఈ సంగతుల విషయమై తమ కొరకు కాదు గాని మీ కొరకే తాము పరిచర్య చేసిరను సంగతి వారికి బయలుపరచబడెను. దేవదూతలు ఈ కార్యములను తొంగి చూడగోరుచు ఉన్నారు అనే మాట ఉంది. చూడగోరుచు ఉన్నారు అనగా దేవుని వాక్యం చెప్తున్న మాట. మూడవదిగా కృప హెచ్చరిస్తూ ఉంది. కృప ఏం చేస్తుంది? హెచ్చరిస్తూ ఉంది. ఏమని హెచ్చరిస్తుంది కృప? మీకు కలుగు ఆ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణ గురించి పరిశీలించుచు తమ యందున్న క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చి వాటి తరువాత కలగబో మహిమలను గూర్చి ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు అనే మాట ఉంది. హెచ్చరిక. ఆ ఆత్మ ఏ కాలమున ఎట్టి కాలమును సూచించుచు వచ్చానో దానిని విచారించి పరిశోధించరి అనే మాట కనిపిస్తుంది. కాబట్టి మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా మీకిప్పుడు తెలుపబడిన ఈ సంగతుల విషయమై తమ కొరకు కాదు కానీ మీ కొరకే తాము పరిచర్య చేసిరను సంగతి వారికి బయలుపరచబడెను. దేవదూతలు ఈ కార్యమును తొంగి చూడగోరుచు ఉన్నారు. కృప అనేది మనల్ని హెచ్చరిస్తుంది. జాగ్రత్త. ఎలా సువార్త ప్రకటిస్తున్నాం, ఎలా మనం ప్రభు కోసం నిలుస్తున్నాం, ఎలా జీవించాలి, ఎలా ప్రవర్తించాలా అనేది మనకు దేవుని వాక్యం చెబుతున్నమాట. ఆత్మ ఏ కాలము ఎట్టి కాలము సూచించునో అనే మాట కనిపిస్తాయి. కృప హెచ్చరిస్తూ ఉంది. జాగ్రత్త. నీ జీవితం, నీ బ్రతుకు, నీ కుటుంబం, నీ ప్రవర్తన జాగ్రత్త. ఎలా బతకాలో అది కృప మనల్ని హెచ్చరిస్తుందనే మాట దేవుని వాక్యంలో మనము చూడగలుగుతున్నాం. ఇక నాలుగవదిగా దేవుని వాక్యం చెప్తున్న మాట చూడండి. ఇదే పేతురు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 3, 4, 5 వచనాలు. అక్కనే రాయబడిన మాట చూడండి. మన ప్రభువగు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేసెను. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉంది అన్నమాట ఉంది. నాలుగవదిగా కృప ఏం చేస్తుందంటే, కృప నిత్య భద్రతనిస్తూ ఉంది. ఏం చేస్తుంది? కృప నిత్య భద్రతనిస్తూ ఉంది.
భద్రత. ఎంత భద్రత? నిత్య భద్రత. నిత్యము మనకు భద్రత ఇచ్చేదే దేవుని కృప. ఆయన భద్రపరుస్తాడు నిన్ను, ఆయన కాపాడుతాడు నిన్ను, సంరక్షిస్తాడు నిన్ను, పోషిస్తాడు నిన్ను. అదే మాటలు ఎందులో కనిపిస్తాయి. మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రిన దేవుడు స్తుతించబడాలి. మృతుల్లో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచడం వలన జముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనది నిర్మలమైనది వాడబారింది నేను స్వాస్థ్యం మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరం చొప్పున మనల్ని మరలా జన్మింప చేసినాడు. ఆయన తన విశేష కనికరము చొప్పున మనల్ని మరలా జన్మింపజేసినాడు. ఒకసారి జన్మించినాము తల్లి గర్భంలో నుంచి, రెండవసారి మనము జన్మించినాము యేసుక్రీస్తులో. ఒకడు కొత్తగా జన్మిస్తే తప్ప వాడు దేవుని రాజ్యం చూడడని చెప్పేసి నికోదేముతో ప్రభు చెప్పిన మాట యోహాను సువార్త 3వ అధ్యాయం. అది అర్థం కాలే, నికోదేముకు అర్థం కాలే. నికోదేము అన్నాడు, ముసలివాడైన మనుషులు మళ్ళా తల్లి గర్భంలో ప్రవేశించి జన్మించాలనా? అటగాదు. ఒకడు నీటి మూలంగా, ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మిస్తే తప్ప వాడు దేవుని రాజ్యం చేరలేడు, చూడలేడు అని చెప్పి యేసు ప్రభు స్పష్టంగా నికోదేముతో తెలియజేసినాడు. కాబట్టి కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడుచున్నారు. ఇది దేవుని శక్తి చేత కాపాడబడుచున్నాం. అదే భద్రత. ఏం భద్రత? నిత్య భద్రత. విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడుచున్నాం. దేవుడు మనల్ని కాపాడుతున్నాడు, సంరక్షిస్తున్నాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా, నువ్వు ఏ స్థలానికి వెళ్ళినా తన కృప చేత ఆయన కాపాడుతున్నాడు, భద్రపరుస్తూ ఉన్నాడు అనేది దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. ఎవరినైతే పేతురు మరి సంబోధిస్తున్నాడో వారిలో చాలామంది గడ్డు శ్రమలను అనుభవిస్తున్నారు గనుక దానికి తగిన సందేశాన్ని విశ్వాసుల భద్రత కొరకైన 3 సూత్రాలు ఈ వచనాల్లో మనకు కనిపిస్తాయి. 3 సూత్రాలు కనిపిస్తాయి. ఒకటవదిగా ఏమంటే వారి జీవితాలను క్రీస్తుల వారికి గల రక్షణను పాడు చేసే దుష్టశక్తుల బారి నుండి దేవుడు తన శక్తి చేత విశ్వాసులను కాపాడుచు ఉన్నాడు. ఆయన కాపాడుచు ఉన్నాడు. రెండవదిగా దేవుని యొక్క భద్రత కలిగి ఉండడానికి అవసరమైన షరతు విశ్వాసము. మూడవదిగా మనం చూస్తాం, ఒక వ్యక్తికి విశ్వాసము ద్వారా దొరికే దేవుని కాపుదల లక్ష్యం ఏమిటంటే రక్షణ. ఈ రక్షణ భవిష్యత్తులో పొందబో అంతిమ రక్షణ అన్న మాట కనిపిస్తుంది. అనగా పరలోకములో స్వాస్థ్యం పొందడాన్ని విశ్వాసానికి ఫలమైన ఆత్మ రక్షణ ఇది సూచిస్తూ ఉంది. ఆత్మరక్షణ ఇది సూచిస్తూ ఉంది. ఇవి మనం గుర్తుంచుకోవాలి. ఇక 5వదిగా మనం ఆలోచన చేద్దాం. 1వది కృప బోధిస్తూ ఉంది, 2వది కృప రక్షిస్తూ ఉంది, 3వది కృప హెచ్చరిస్తూ ఉంది, 4వది కృప నిత్య భద్రత నిస్తూ ఉంది. 5వదిగా చూడండి, దేవుని వాక్యం చెబుతున్న మాట ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదవాలి. దేవుని కృప మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధముల క్షమాపణ మనకు కలిగి ఉన్నది అని దేవుని వాక్యం చెబుతుంది. కృప నిన్ను విమోచించుచు ఉంది. 5వ మాట ఏమిటి? కృప నన్ను విమోచిస్తూ ఉంది. ఎట్లా విమోచిస్తుంది? దేవుని కృపమాదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు, అనగా మన ప్రభువైన యేసుక్రీస్తునందు ఆయన రక్తం వలన మనకు విమోచనము, మన అపరాధముల క్షమాపణ కలిగి ఉంది.
యేసుక్రీస్తు ద్వారా మనకు విమోచన గురించి మనం చాలా చెప్పుకోవచ్చు. ఆయన విమోచకుడు, విమోచించువాడు అనే మాటలు మనకు బైబిల్లో కనిపిస్తాయి. తీతు పత్రిక 2:14, తీతు పత్రిక 2వ అధ్యాయము 14వ వచనంలో దేవుని వాక్యం చెబుతున్న మాట 2:14లో, ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి, ఏమిటంట? ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియల యందు ఆసక్తి గల మనలను తన కోసరము పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకున్నాడు. మనల్ని విమోచించడానికి, విడుదల కలిగించడానికి యేసుక్రీస్తు ప్రభు తన్ను తానే అర్పించుకున్నాడు. తన దేహాన్ని అర్పించుకున్నాడు. నిన్ను తన సొత్తుగా చేసుకోవడానికి, తన కుమారునిగా స్వీకరించడానికి, తనను గురించి చాటించడానికి నిన్ను పవిత్రపరుచుకున్నాడు. తన కోసరం. ఎవరి కోసరం? నీవు నేను. తన కోసం మనకు యేసుక్రీస్తు కొరకు పవిత్రపరుచుకున్నాడు. తన సొత్తుగా చేసుకోవడానికి తన్ను తానే మన కొరకు అర్పణగా అర్పించుకున్నాడు. అది కృప అంటే. కృప అంటే అది. నీకోసం ప్రాణం పెట్టిన దేవుడు నిన్ను రక్షించుకోవడానికి తన కృపనిచ్చాడు. ఇది దేవుని వాక్యం చెబుతూ ఉంది. ఇక కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం, కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 13వ వచనాన్ని కూడా మనము చూస్తే అక్కడ రాయబడిన మాట 1:13లో, ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారముల నుండి విడుదల చేసి తను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసినాడు అనే మాట ఉంది. ఆయన మనల్ని అంధకార సంబంధమైన అధికారము నుండి విడుదల చేసినాడు. తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా మనల్ని, ఎంత కృప! తన రాజ్య నివాసులుగా, తన రాజ్యముల నివాసం చేయడానికి ఆయన మనల్ని అంధకార సంబంధమైన అధికారముల నుండి విడుదల చేసినాడు. అర్థమవుతుంది కదా? ఇక ఎన్నెన్నో. గలతీ పత్రిక 4 అధ్యాయము 5-6 వచనాలు. గలతీ పత్రిక 4వ అధ్యాయం చూడండి. 4వ అధ్యాయము 5-6 వచనాలు మనం చూచినప్పుడు వాక్యం చెబుతున్న మాట, అంత్యకాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయెను. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయనా తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయముల లోనికి పంపెను. తన ఆత్మను మన హృదయంలోకి పంపాడంటే ఎందుకు? నాయనా తండ్రి అని మొరపెట్టడానికి. మనము నాయనా తండ్రి మొరపెడుతున్నామంటే దానికి కారణం ఏంటంటే దేవుని ఆత్మ మనలో ఉంది కాబట్టి. నాయనా తండ్రి అబ్బా అని మొరపెడుతున్నాం మనం. దేవుని ఆత్మ లేకపోతే మనం మొరపెట్టలేం, మనతో కాదు. అందుకోసమే కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపినాడు. కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాడు. ఆయన స్త్రీ యందు పుట్టినాడు. మనము దత్తపుత్రం కావాలని ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. ఆయన లోబడినాడు ధర్మశాస్త్రానికి. ధర్మశాస్త్రంలో ఏముందో అదే బోధించినాడు, అదే ప్రకటించినాడు. కాబట్టి కృప విమోచిస్తూ ఉంది అనే మాట మనకు కనిపిస్తూ ఉంది. ఇదే గలతీ పత్రిక 1వ అధ్యాయము
నాలుగవ వచనములో మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్ట కాలముల నుండి విమోచింపవలనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకున్నాడు. ఎందు నిమిత్తము? మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారం. ఇది దేవుని చిత్త ప్రకారం. క్రీస్తు మనల్ని ప్రస్తుతపు దుష్ట కాలము నుండి విమోచింపవలెనని మన పాపముల నిమిత్తము తను తాను అప్పగించుకున్నాడు. ఇది కృప. ఏం కృప? కృప, దేవుని కృప విమోచిస్తూ ఉంది అనేది అర్థమైంది. ఇక ఆరవదిగా మనము ఆలోచన చేస్తే బైబిల్ చెప్తున్న మాట చూడండి. తిమోతికి రాసిన పత్రిక, రెండో పత్రిక, పౌలు తిమోతికి రాసిన రెండో పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం. 2వ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనములో రాయబడిన మాట, నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము అనే మాట ఉంది. ఆరవది ఏమిటంటే కృప బలపరుస్తూ ఉంది. కృప ఏం చేస్తూ ఉంది? మనకు బలం ఇస్తుంది, మనం బలపరుస్తూ ఉంది. అందుకే పౌలు తిమోతితో చెప్పిన మాట, నా కుమారుడా, క్రీస్తు యేసు నందున్న కృపచేత బలవంతుడు కమ్ము. బలవంతుడవు కావాలి. మనం బలవంతులం కావాలంటే క్రీస్తు యేసునందు కృపచేత మాత్రమే మనము బలవంతులమవుతాము అనే మాట ఇందులో మనకు అనిపిస్తుంది. నీవు అనేక సాక్షులు ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగించు అని కూడా చెప్పినాడు. క్రీస్తు కృపచేత మాత్రమే మనం బలవంతులము కావాలా అన్నది దేవుని వాక్యం చెబుతూ ఉంది. కొరింథీ 2వ పత్రికలో పౌలు చెప్పిన మాట కూడా చదువుకుందాం. కొరింథీలకు రాసిన 2వ పత్రిక చూడండి, 12వ అధ్యాయము 7, 8, 9, 10 వచనాలు కూడా చదివితే ఆయన కృప గురించి మనకు అర్థమవుతూ ఉంది. జ్ఞాపకం చేస్తాను మీకోసమై. చూడండి, 2వ కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 7 నుంచి చదువుకుందాం. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా ఎచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరములో ఒక ముళ్ళు, నేను అత్యధికముగా ఎచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగొట్టుటకు సాతాను ఒక దూతగా ఉంచబడెను. అది నా యొద్ద నుండి తొలగిపోవాలని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకొంటిని. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుదును. నేను ఇప్పుడు బలహీనుడను, అప్పుడే బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను, నిందలలోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవములోను నేను సంతోషించుచు ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. పౌలు ఎన్ని శ్రమలు పొందాడో, ఎన్ని ఇబ్బందులు పడ్డాడో. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున అనే మాట ఉంది. ప్రత్యక్షతలు కలిగిన వాడు, దేవుడు ప్రత్యక్షతలు చూపించినాడు. పరలోకానికి తీసుకొని వెళ్ళిపోయినాడు. పరలోకంలో తిరిగాడు, చూశాడు, భూమి మీదకి వచ్చాడు కదా. అందుకోసమే నేను అత్యధికముగా ఎచ్చిపోకుండా నిమిత్తం నా శరీరములో ఒక ముళ్ళు, నేను అత్యధికముగా ఎచ్చిపోకుండా నిమిత్తం నన్ను నలగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడాను. ఎచ్చిపోకుండా ఉండాలంటే దేవుడు పౌలు శరీరంలో ఏం పెట్టినాడు? ఒక ముళ్ళు పెట్టాడంట, సాతాను పెట్టాడు.
సాతాను యొక్క దూతగా ఉంచబడెను. నన్ను నల్లగొట్టడానికి సాతాను యొక్క దూతగా ఉంచబడెను. అది నా యొద్ద నుండి తొలగిపోవాలని చెప్పేసి దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకున్నాను. ప్రభువా తొలగించు, ప్రభువా తొలగించు, ప్రభువా తొలగించని 3 సార్లు వేడుకున్నాను. కానీ ప్రభు అన్నాడు, నా కృప నీకు చాలు, నా కృప నీకు తోడుగా ఉంటుంది అని చెప్పాడు. బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పినాడు. దేవుని వాక్యం చెబుతున్న మాట, నా మీద నిలిచి ఉండు నిమిత్తము విశేషంగా నా బలహీనతల యందే బహు సంతోషపడుతూ ఉన్నాను, అతిశయపడుతూ ఉన్నాను అని కూడా చెప్పాడు. నేనిప్పుడు బలహీనుడను, అప్పుడే బలవంతుడను అన్నాడు. క్రీస్తు నిమిత్తం నాకు కలిగిన బలహీనతలలో, నిందలలో, ఇబ్బందుల్లో, హింసలలో, ఉపద్రవములో నేను సంతోషిస్తూ ఉన్నాను. ఎన్ని నిందలు వచ్చినా కదా, బలహీనతలో ఎన్ని నిందలు వచ్చి పడినా, ఎన్ని ఇబ్బందులు వచ్చి పడినా, ఎన్ని హింసల్లో, ఉపద్రవ్యాల్లో కూడా నేను సంతోషిస్తున్నాను, నేను ఆనందిస్తున్నాను. దేవుని కృప నాకు తోడుగా ఉంది, నన్ను బలపరుస్తూ ఉంది. ఇబ్బందులు, కష్టాలు, నష్టాలు ఎన్నో మనకు వస్తాయి. అయితే ప్రభు కృపను బట్టి మనము సంతోషించు వారమై ఉండాలి, ఆనందించు వారమై ఉండాలని దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. ఇక చివరికి ఒక మాట చూసి మనం ముగించుకున్నాం. చూడండి, కృప ఏం చేస్తుందంటే 7వదిగా 2 కొరింథీ పత్రిక 8వ అధ్యాయము 9వ వచనం. 8వ అధ్యాయము 9వ వచనం. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయను. 7వ మాట ఏంటంటే, కృపా మనల్ని ధనవంతులను చేస్తూ ఉంది. కృపా మనల్ని ఏం చేస్తుంది? ధనవంతులను చేస్తూ ఉంది, ధనవంతులను చేస్తూ ఉంది. ఆయన ధనవంతుడై ఉండి కూడా మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడైనాడు. ప్రభువే దరిద్రుడైపోయినాడు మన నిమిత్తం. కాబట్టి కృప మనల్ని ధనవంతులుగా చేస్తూ ఉంది. అర్థమవుతుంది కదా? ఎలాంటి వాడు దేవుడు? అత్యంత కృపగలవాడని చెప్పుకున్నాం. అత్యంత కృపగలవాడు. ఏ దుర్మార్గుడు తన దుర్మార్గత నుండి మరణించటం ఆయనకి ఏమాత్రం ఇష్టం లేదు. నువ్వే పట్టణస్థులు చావాలని కోరుకున్నాడు యవనా, కానీ దేవునికి ఇష్టం లేదు. అందుకే యవనా చెప్పిన మాట, నువ్వెంత కృప గలవాడవు, నువ్వెంత కరుణ వాత్సల్యత గల దేవుడవు నాకు తెలుసు, అందుకోసం నేను పారిపోయిన మొదట్లోనే అని అన్నాడు. కృప గురించి మనం ఆలోచన చేసినాం. 1వది, కృప ఏం చేస్తుంది చెప్పండి? బోధిస్తూ ఉంది. అవునా? బోధిస్తూ ఉంది. 2వది, రక్షిస్తూ ఉంది. మూడవది హెచ్చిస్తూ ఉంది. 4వది నిత్య భద్రతనిస్తూ ఉంది. 5వది విమోచిస్తూ ఉంది. 6వది బలపరుస్తూ ఉంది. 7వది మనల్ని ధనవంతులుగా చేస్తూ ఉంది. అట్టి కృపా దేవుడు మనకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమేన్. తండ్రి, మీకు స్తోత్రం, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. చెప్పిన నీ మాటలు దీవించి ఆశీర్వదించండి. ఎంతమంది వాక్యాన్ని వినగలిగిరో వారి జీవితాల్లో కార్యం జరిగించి ప్రతిఫలం దయచేసి కాపాడుమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.